నార్మల్గా మనకి యూరిన్ అనేది స్టార్టింగ్లో బిఫోర్ పిల్లగా ఉన్నప్పుడు కంట్రోలే ఉండదు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళిపోతాం. స్లోగా నర్వ్స్ మెచ్యూర్ అయ్యే కొద్దీ మనకి యూరినేషన్ మీద కంట్రోల్ వస్తుంది. సో దాదాపు యావరేజ్గా అందరూ కూడా ఒక 2 to 3 అవర్స్ యూరిన్ వచ్చినా కూడా ఆపుకుని ఎక్కడైతే సైట్ అంటే బాత్రూమ్ యాక్సెసిబిలిటీ ఉంటుందో అప్పుడు వెళ్తాం అన్నమాట. సో దట్ ఈస్ కంట్రోల్. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటంటే మాటికి యూరిన్ వచ్చి సో ఆపుకోలేకపోతారు అన్నమాట. సో యూరిన్ ఎంత అర్జెంట్గా వస్తుందంటే దే హ్యావ్ టు రష్ టు బాత్రూమ్. సో ఈ కంట్రోల్ తప్పినప్పుడు మనం దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. సో ఈ కంట్రోల్ తప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఓవర్ యాక్టివ్ బ్లాడర్తో వచ్చే సమస్య ఏంటంటే ఇది డయాగ్నోసిస్ ఈజ్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఇలా కంట్రోల్ తప్పడానికి చాలా కారణాలు ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ఏజ్ గ్రూప్. లైక్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేకపోతే స్టోన్స్ ఏదైనా ఉన్నా రావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత రావచ్చు, లేకపోతే ఆడవాళ్ళు అయితే ఎవరికైతే పోస్ట్ మెనోపాజల్ గ్రూప్లో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల రావచ్చు, అలాగే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కూడా రావచ్చు. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ మనం డయాగ్నోసిస్ చేయాలంటే ఈ కారణాలన్నీ మనము ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఎవరికైతే తరచూ యూరిన్ వస్తుందో, లేకపోతే యూరిన్ కంట్రోల్ ఉండదో, బాత్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ పడిపోతుంటే అప్పుడు ఫస్ట్ ఈ కారణాలన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ అలాగే అన్డయాగ్నోస్డ్గా షుగర్ ఏమైనా ఉందో చూసుకోవాలి, స్టోన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. మగవాళ్ళలో అయితే 50 years పైన అయితే ప్రోస్టేట్ ప్రాబ్లం ఏమైనా ఉందో చూసుకోవాలి. ఆడవాళ్ళలో అయితే ఏదైనా ఎవరికైతే మెనోపాజ్ వస్తుందో అక్కడ హార్మోన్ చేంజెస్ వల్ల దార సన్నబడుతుంది. సో దార సన్నబడి ఎట్రోఫిక్ వెజైటిస్ అంటాం, ఆ ఇరిటేషన్ వల్ల కూడా రావచ్చు. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుని ఇవన్నీ నెగిటివ్ అయ్యి తరచూ యూరిన్కి వెళ్ళి ఇబ్బంది వస్తుంటే అప్పుడు మనం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో కామన్గా ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో ఏంటంటే పర్సన్కి ప్రతి 1 hourకి ఆర్ 2 hours యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది. దీనికి ఏమీ స్పెసిఫిక్ లిమిట్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ పేషెంట్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొన్ని మంది రోజుకి డే టైంలో 10 or 11 times వెళ్ళినా కూడా ఇంట్లోనే ఉండి బాత్రూమ్ యాక్సెసిబిలిటీ ఉంటే అది ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి అది ఇబ్బంది అవుద్ది. సో అలా ఇబ్బంది ఉన్నప్పుడు మనం దాని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఈ కారణాలన్నీ రూల్ అవుట్ చేసుకుని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక్కసారి మనం ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ డయాగ్నోస్ అవుతే ఆబ్వియస్గా ఏదైనా కారణాలు ఉన్నాయో చూసుకోవాలి. ఆబ్వియస్ కారణాలు ఏంటంటే రీసెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చి ఏమైనా తగ్గిందా. సో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గితే ఒక్కసారి మనం యూరిన్ టెస్ట్ చేసుకుని ఇన్ఫెక్షన్ ఇంకా ఏదైనా రిమైనింగ్ ఉంటే ట్రీట్ చేసుకుని దేర్ ఆర్ 2 classes ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి మనకి, యాంటీకొలినర్జిక్స్ అలాగే మిరాబెగ్రాన్ అనే డ్రగ్స్ ఉన్నాయి. సో డ్రగ్స్ ఇస్తాం అన్నమాట. ఇచ్చి ఎక్స్పెషల్లీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం హెల్దీ బ్లాడర్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలన్నమాట. సో హెల్దీ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఒకేసారి వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. సో చాలామందికి పొద్దున్నే లేవగానే ఒకేసారి 2 liters or 3 or 1 liter వాటర్ తాగితే కానీ మోషన్ రాదు అన్నట్టుగా ఒక ఫీలింగ్ పెట్టుకుని డ్రింక్ ఒకేసారి 1 liter తీసుకుంటారు. అది అవాయిడ్ చేస్తే మంచిది. సో వాటర్ ఎడిక్వేట్గా అంటే తగినంతగా ప్రతి గంటకి 1 glass, ఇంకా దాహం వేస్తుందంటే ఇంకో గ్లాస్ అది తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఎవ్రీ గంటన్నరకి ఎస్పెషల్లీ ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు గంటన్నరకి వాళ్ళంతకు వాళ్ళే యూరిన్కి వెళ్ళిపోవడానికి చూసుకోవాలి. అండ్ వెళ్ళిన ప్రతిసారి లోపల ఏమైనా మిగిలినట్టుగా అనిపిస్తే అక్కడే ఆగి 2వసారి కూడా వెళ్ళిపోయేట్టుగా చూసుకోవాలి. అండ్ నైట్ టైం వాటర్ తగ్గించుకోవాలి. అండ్ మోషన్ ఫ్రీగా వచ్చేలా చూసుకోవాలి. అండ్ సాధ్యమైనంత వరకు కొంచెం కాఫీ, టీ లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ చలికాలంలో కోల్డ్ ఎక్స్పోజర్ కూడా తగ్గించుకుంటే బెటర్. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకు అంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది.